ఆ ఆడవాళ్లలో ఉన్న పెద్ద ఆవిడ ద్రౌపదే, సైరంధ్రిగా ఉన్నది. ఆమెకు అర్థమైపోయింది, వీడు కేవలం ప్రగల్భాలు పలికే ఒక శుద్ధ సన్నాసి మెటీరియల్, ఇదేమీ చేయలేదని ఉత్తరను పిలిచి, లోపల నీ గురువైన బృహన్నల, అర్జునుడు ఉన్నాడు కదా బృహన్నలగా, అతడు ఒకానొక టైంలో, ఎప్పుడు కాండవ వనదహనం అనే ఒక వైభవం, అలాంటి ఒక గొప్ప యుద్ధం చేసినప్పుడు బృహన్నలే అర్జునుడికి రథసారథిగా వెళ్ళాడు. అప్పుడు ఉత్తరడుగుతుంది, అదేమిటది అంటే, చెప్పాడు కదమ్మా మీ రాజు కొలువులోకి వచ్చినప్పుడు అర్జునుడు ఏమని చెప్పాడు, నేను మగవాడినే కానీ నా కర్మఫలం వల్ల, అంటే ఒక గొప్ప శాపం వల్ల నేను ఇలా పేడివాడిగా మారిపోయాను. అతను పేడివాడిగా మారిపోవక ముందు అర్జునుడు రథానికి సారథ్యం వహించాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళి అతన్ని ఒప్పించి తీసుకురావలసినది అని ఉత్తరం అడుగుతుంది. శరవేగంగా ఉత్తర లోపలికి వెళ్ళి ఆయనకి నమస్కరించి, గురువుగారు, మా అన్నగారికి ఒకప్పుడు ఒక మంచి రథసారథి ఉండేవాడు, తర్వాత అతను చచ్చిపోయాడు. దాని తర్వాత మేము ఎవరిని నియమించలేదు ఒక రథసారథిని. అందరూ రథసారథులు అందరూ అన్ని రథాలు ఎక్కి దక్షిణం వైపుకు వెళ్ళిపోయారు, ఎవరు లేరు. కాబట్టి మీరు ఎప్పుడో అర్జునుడికే రథసారథ్యం చేశారంట కదా, దయచేసి వచ్చి ఈ ఉత్తర కుమారుడికి రథసారథిగా ఉండవలసినదిగా నా ప్రార్థన అని చెప్పగానే, ఉత్తర ఆ మాట అనగానే తన శిష్యురాలు కాబట్టి, సరే నేను వస్తాను అని చెప్పి ముందుకు వస్తాను. ఇమీడియట్లీ ఉత్తర వచ్చి, నీకు రథసారథి దొరికాడన్నయ్యా అంట. అవునా, ఎవరా రథసారథి అనగానే, బృహన్నల అని పక్కన చూపిస్తుంది. మా గురువుగారు నాకు నాట్యం నేర్పిస్తున్నారు కదా. ఏమిటి, ఈ బృహన్నల నాకు రథసారథ్యం వహిస్తుందా? అసలు నేను బృహన్నల వైపు చూడను, అలాంటి వాళ్ళు రథం నడిపితే నేను ఎక్కనే ఎక్కనంటాడు.